కేంద్రం ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తయారీ, మౌలిక అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేయాలని కోరారు పారిశ్రామికవేత్తలు. పన్నుల విధానంలో అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంస్థలతో పాటు వ్యక్తిగతంగానూ లబ్ధి చేకూరేలా బడ్జెట్ ఉండాలంటున్న ఎఫ్టీసీసీఏ ప్రతినిధులతో మా కరెస్పాండెంట్ రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పారిశ్రామిక వర్గాలు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అలాగే జీఎస్టీ కావచ్చు, ఇండస్ట్రీ సైడ్ నుంచి ఫార్మా సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్స్ అన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఏ విధంగా మరింతగా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మనతో ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు ఉన్నారు. సార్, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు. సో ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్లో? మీ ముఖ్యంగా ఇండస్ట్రీ తరఫున ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేసేది గవర్నమెంట్ విల్ అలొకేట్ రిసోర్సెస్ టు ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్. ఏదైతే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారో దానికే అలొకేట్ చేస్తారు. కొత్త ప్రోగ్రామ్స్కి చేసే అవకాశం లేదు. అయినా కూడా ఇఫ్ దే అలొకేట్ మేమైతే సర్ప్రైజ్ అవ్వలేము. దెర్ ఆర్ ఛాన్సెస్, ఎలక్షన్ ఇయర్ కాబట్టి దెర్ ఆర్ స్టిల్ ఛాన్సెస్ వాళ్ళు కొత్త ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ ఇప్పుడు 6.5% నడుస్తుంది. అయితే గవర్నమెంట్ టార్గెట్ ఈజ్ టు అచీవ్ 5.9%. ఇప్పుడు ఈ సందర్భంలో మేము ఫిస్కల్ డిసిప్లిన్ గవర్నమెంట్ పాటిస్తుందని అనుకుంటున్నాము. అంటే ఓవర్ ఎక్స్పెండిచర్ చేయకుండా ఎక్స్పెండిచర్ కంట్రోల్లో పెట్టుకొని నడుస్తుందని గవర్నమెంట్ ఆశిస్తున్నాము. అండ్ వెల్ఫేర్ మెజర్స్ కూడా, పాపులిస్ట్ మెజర్స్ కూడా తీసుకో లేని పరిస్థితి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్. తర్వాత ఇప్పుడు ట్యాక్స్ ప్రపోజల్స్కి వస్తే ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి పెద్ద ట్యాక్స్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కూడా లేదు. కానీ జీఎస్టీలో వచ్చేటప్పటికి ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆమ్నెస్టీ స్కీమ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 2017, 18, 19 చిన్న వ్యాపారస్తులు చాలా కష్టపడ్డారు. ఐటీసీ లాసెస్ జరిగినాయి వాళ్ళకు. తర్వాత ఇంట్రెస్ట్ లయబిలిటీ కూడా చాలా వస్తుంది. ఒక ఆమ్నెస్టీ స్కీమ్ దెర్ ఇస్ ఎ టాక్ అరౌండ్, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దే విల్ గివ్ సమ్ ఆమ్నెస్టీ స్కీమ్. తర్వాత కస్టమ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఏరియాలో మనకు కాకినాడ పోర్ట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్ట్ అబౌట్ 5 to 6 million tons ఆఫ్ పార్బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో చాలామంది ఈ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ వాళ్ళ మీద డంప్ చేసింది డిస్కరేజ్ చేయడానికి. ఆ డంప్ చేయడం వల్ల అక్కడ ఉన్న రైస్ మిల్లర్స్, తర్వాత తదుపరి ఫార్మర్స్, కనెక్టెడ్ సెక్టర్స్, డిపెండెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ హోప్ ఏంటంటే దే విల్ ఈ 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే పెట్టారో అండ్ వైట్ రైస్ మీద కూడా బ్యాన్ ఏదైతే పెట్టారో అది తీసేస్తారని ఆశిస్తున్నారు. సార్, సుధీర్ సార్, ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, వీటి మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇందాక ఇర్షాద్ చెప్పినట్టు ఇది ఇంటరిమ్ బడ్జెట్ మనకి ఎలక్షన్ కోడ్ ఏదైతే ఎలక్షన్ అయితే రాబోతుంది. సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇంతకుముందు అయిన బడ్జెట్లో కొంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారు. దాన్ని ఎలా స్పెండ్ చేశారు దాన్ని ప్రజెంట్ చేస్తారు ఈ బడ్జెట్లో. తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బడ్జెట్ వరకు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కి అన్ని అలొకేషన్ కావాలి కాబట్టి దానికి ఒక బడ్జెట్ అన్నది ప్రజెంట్ చేస్తారు. సో ఇది ఒక మినీ కానీ ఇంటరిమ్ బడ్జెట్ కానీ ఉంటుంది. ఇందులో మనం చాలా వరకు ట్యాక్స్ చేంజెస్ అనేది ఇప్పటిదాకా ఇంటరిమ్ బడ్జెట్లో మేము అసలు చూడలేదు. సో శాలరీడ్ పర్సన్ కానీ జీఎస్టీ కానీ అంత పెద్ద మార్పు ఉండకపోవచ్చు ఈ బడ్జెట్లో. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళ ఒక వాళ్ళ ఒక గోల్స్ బట్టి అది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకొక 2 monthsలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కామన్ మ్యాన్స్ మీద కాబట్టి ఇండస్ట్రీ సెక్టర్ ఎట్లాంటి ఇన్ఫాక్ట్ చూపించే విధంగా ఉండబోతా ఉంది? ఈ బడ్జెట్లో చాలా వరకు వెల్ఫేర్ స్కీమ్స్కి అనే ఎక్స్క్లూజివ్ కొత్తది తీసుకురారు. కానీ ఎగ్జిస్టింగ్ వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేశారో దానికి కావాల్సిన డిఫిషియట్ ఫండ్స్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూట్ చేయింది ప్రామిస్ చేసింది అది ఈ బడ్జెట్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అది ఒక్కొక్క సిటిజన్కి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది.
సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఉద్యోగులకి వచ్చేసి ఇప్పుడు స్టాటిస్టిక్స్ యూపీఏ గవర్నమెంట్లో 10 yearsలో 36 lakhs crores ఆదాయం డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వచ్చింది. కానీ ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో 1 crore 20 lakhs వరకు వచ్చింది. ఇందాక ఉమెన్కి స్పెషల్ ఎగ్జామ్షన్స్ ట్యాక్స్ మీద ఉండేది. ఇప్పుడు గృహిణికి వచ్చేసి తల్లి అని మనం అంటాం కదా పల్లెంలో, ఆమె బడ్జెట్లో అది బడ్జెట్ చూడాలంటే ఇప్పుడు అన్ని పెట్రోల్లో ప్రైజెస్ పెరిగినాయి, గ్యాస్కి సబ్సిడీస్ తీసేశారు, ఎక్కడైనా రెంట్కి చూస్తే ఎగ్జామ్షన్స్ తీశారు, మెడికల్ ఖర్చులు వాళ్ళు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ అంటున్నారు, కానీ ఎవరు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు వాళ్ళకి ఆ మెడికల్ ఎక్స్పెండిచర్ గురించి వాళ్ళు ఎంత ఖర్చు ఉంటే అంత పూర్తిగా వాళ్ళకి రిబేట్ ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి జాబ్స్ లేవు, పెన్షన్స్ లేవు, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేనప్పుడు ఇంకా చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఒకే ఎర్నింగ్ మెంబర్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ రోజులో ₹1,00,000 సంపాదన నెలకి కూడా ఉంటే 50% బేసిక్ నెసెసిటీస్కి పోతుంది, 30% ఎమర్జెన్సీస్ ట్యూషన్స్ కానీ మెడికల్ దానికి 20% అది ట్యాక్స్కి పోతుంది. అదే వాళ్ళకి చేతిలో ఉంటే వాళ్ళ స్వయం గురించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటి ఇన్సెంటివ్స్గా ఏదో ఉండేది ఇంతవరకు అది భావిస్తున్నాను. స్టాండర్డ్ డిడక్షన్లో కానీ, రెంట్లో కానీ, మెడికల్లో కానీ, సబ్సిడీస్లో కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ హయ్యర్ స్కిల్ చేయాలి. ఇంతవరకు ఇండియాలో సాఫ్ట్వేర్ అంటే డేటా ఎంట్రీ మాత్రమే అనుకున్నాం, కానీ ప్రపంచంలో ఏఐ ఇవి టెక్నాలజీ డెవలప్మెంట్ వలన టెక్నాలజీ ఇది ఫోర్ ఫ్రంట్ మధ్యలో వచ్చేసింది. ఏ దానికి చూసినా టెక్నాలజీ ఎదురుగా తిరుగుతుంది. అందు గురించి ఆ టెక్నాలజీకి స్కిల్లింగ్ జాబ్స్ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అని 1,30 lakhs పీపుల్కి ట్రైన్ చేశారు, కానీ జాబ్ ఎంత మందికి వచ్చారు? 24 lakhs మాత్రానికి. సో ఇండస్ట్రీ తరఫు నుంచి మేము కోరుకుంటున్న ఏంటంటే ఎవరు ఈ పాండమిక్ తర్వాత ఇలాంటి కౌశల్ నేర్చుకున్న వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇండస్ట్రీస్కి కొత్త జాబ్ ఇస్తే, వాళ్ళకి వెయిటెడ్ డిడక్షన్ జాబ్ మీద ఇస్తే వాళ్ళు హాయిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని నా ఉద్దేశం. ముఖ్యంగా ట్యాక్సెస్కి సంబంధించి సార్ ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ప్రధానంగా? అదే ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే నేను ఇందాక చెప్పాను కదా జాబ్స్కి ఉంది. మరి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత డెస్టినేషన్ ట్యాక్స్ అయినాయి. ఆ డెస్టినేషన్ ట్యాక్స్ ఏం చూపిస్తుంది? ఇప్పుడు వాళ్ళకి రిబేట్స్, ఇన్సెంటివ్స్ ఏదో పావులవడి ఇలాంటి చాలా ఉంది. గవర్నమెంట్కి ఇండస్ట్రీ పెట్టాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ అంటే గవర్నమెంట్ ₹100 పెడితే 10 times 10 రెట్లు ప్రైవేట్ సెక్టర్ పెడతారు. అదే ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఇస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇది పెట్టుబడి పెట్టాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలా, జిఎస్టీలో అమ్నెస్టీ ఉండాలా, ట్యాక్స్ సింప్లిఫికేషన్ ఉండాలా, క్లారిటీ, స్టేబుల్, ప్రెడిక్టబుల్ గవర్నమెంట్ ఉండాలని. ఎందుకంటే అదే మనకి షేర్ మార్కెట్లో మనం ఎంఎస్ఎవి కింద కూడా చూస్తున్నాం. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్, లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అని మేము చూస్తున్నాము. ఇది మొత్తంగా ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు భావిస్తున్నారు. ముఖ్యంగా అన్ని సెక్టార్లను ఎన్నికల ఇయర్ కాబట్టి అన్ని సెక్టార్లకు మేజర్గా కేటాయింపులు చేసే అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకి ఇప్పటికే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు ఇప్పటివరకు కల్పించలేదు. ఈ బడ్జెట్లో వాళ్ళకు ప్రత్యేకంగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రేపు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఒక ప్రోగ్రామ్ను తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ట్యాక్సెస్కి సంబంధించి ప్రభుత్వం మరోసారి ఎన్నికల ఇయర్ కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కెమెరామెన్ చందుతో రాజశేఖర్, టీ న్యూస్, ఎఫ్టీసీసీఐ, నాంపల్లి నుండి.